హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి అండ్ షేర్ కూడా చేయండి. సో ఈ వ్లాగ్లో ముచ్చట్లు ఏందో చూద్దాము. ఇదైతే తిరుపతిలోని వ్లాగ్ అనమాట. సో మేము రీసెంట్గా అయితే తిరుపతికి వెళ్ళామన్నమాట, స్వామివారి మొక్కు తీర్చుకోవడం. తిరుమల SSD టోకెన్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో ఈ వ్లాగ్లో అయితే చూద్దాము. సో మేమైతే శ్రీవారి మెట్టు మార్గాన్ని అయితే ఎంచుకున్నాము తిరుమలకి వెళ్ళడానికి. సో తిరుమలకి శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్ళే వాళ్ళైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గర SSD టోకెన్స్ అయితే ఇస్తారనమాట. సో మార్నింగ్ 9:30కి మేమైతే అక్కడికి రీచ్ అయ్యాము, భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి. ఇది అల్లిపిరి బస్ స్టాప్ పక్కనే ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ అతన్ని అడిగితే తనైతే చెప్పారన్నమాట 10:30కి మేమైతే లైన్ స్టార్ట్ చేస్తామండి. సో లైన్లో నిలబడితే 1 o'clockకి మీకు టికెట్స్ అయితే టోకెన్స్ ఇస్తాము అని చెప్పారు. సో 10:30కి లైన్ అయితే స్టార్ట్ చేశారనమాట. చాలా పబ్లిక్ ఉన్నారు. సో లైన్లో అయితే మేమైతే 10:30కి నిలబడ్డాము. ఇంకా మాకు కరెక్ట్ 1 o'clock అయితే లోపలికి పంపించారనమాట. సో ఇవన్నీ టికెట్ కౌంటర్స్ అనమాట, టోకెన్ కౌంటర్స్. సో టోకెన్స్ ఇవ్వడం మాత్రం ఫాస్ట్గానే అయిపోయింది, కానీ లైన్లో వెయిట్ చేయడం మాత్రమే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఒక పర్సన్కి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారండి. అది కూడా ఆ టోకెన్ పైన మన ఫేస్ అయితే క్యాప్చర్ చేస్తారనమాట. సో మన ఆధార్ కార్డ్ కూడా ఇవ్వాలి. శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ టోకెన్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో టోకెన్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గం నుంచి అయితే నడకనైతే స్టార్ట్ చేసామన్నమాట. సో మధ్యలో వెళ్ళిన తర్వాత మనకి టోకెన్ అయితే స్కాన్ చేస్తారనమాట. సో స్కాన్ అయిపోయింది అంటే ఇంకా మన టోకెన్ ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట లోపలికి దర్శనానికి. సర్వదర్శనం కంటే కొంచెం తొందరగానే అయిపోతుంది. భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాస నిలయం ఇక్కడైతే SSD టోకెన్స్ అయితే ఇస్తారనమాట. మేమైతే భూదేవి కాంప్లెక్స్లోనే తీసుకున్నాము. అలిపిరి మెట్టు మార్గం నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా భూదేవి కాంప్లెక్స్లోని ఇంకా పక్కన టోకెన్స్ అయితే ఇస్తారనమాట. సో మేమైతే 2 o'clockకి స్టార్ట్ చేసామన్నమాట మెట్లు ఎక్కడం. అయితే మధ్యలో ఇక్కడైతే మన టోకెన్ని తీసుకెళ్ళి స్కాన్ అయితే చేయించుకోవాలి. టోకెన్ స్కాన్ చేస్తేనే ఈ టోకెన్ అయితే యూజ్ అవుతుంది. రేపటి దర్శనం కోసం ముందు రోజు అయితే టికెట్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ టికెట్స్ అన్ని ఫ్రీ టికెట్సే, ఎంతమంది అయినా తీసుకోవచ్చు. బట్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక టోకెన్ ద్వారా వెళ్తే మాకు 6 గంటలు అయితే దర్శనానికి అయితే పట్టింది అనమాట. సో సర్వదర్శనానికంటే కొంచెం తొందరగానే అయిపోయింది. ఇవైతే టోకెన్స్ అండి, చూడండి టోకెన్స్ అయితే ఇలా ఉంటాయి. సర్వదర్శనానికి అయితే 16 గంటలు 18 గంటలు అయితే టైం అయితే పడుతుంది. పబ్లిక్ అయితే చాలా ఉన్నారనమాట తిరుమలలో. మేము కూడా చాలా యూట్యూబ్లలో అయితే సెర్చ్ చేసామన్నమాట, టోకెన్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. నాకు ఎక్కడ క్లియర్గా అంత ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. అందుకే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ అయితే చేశాను అన్నమాట. మెట్టు మార్గం నుంచి తిరుమల కొండకి వెళ్ళడం నాకు చాలా బ్లెస్ఫుల్గా అనిపించింది. ఆ వెంకటేశ్వర స్వామి నన్ను చేయి పట్టుకొని నడిపించినట్టు అనిపించింది. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మేము ఉంటాను. ఓం నమో వెంకటేశాయ.